మొదలైన మార్పు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న ప్రజలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో గ్రామ సభలో 6 గ్యారంటీలను ప్రశ్నిస్తున్న ప్రజలు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, రైతు భరోసాకు ఇంతవరకు జాడలేదు అంటూ ప్రశ్నలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ మండిపడుతున్న ప్రజలు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు రుణమాఫీ కానీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు మళ్ళా 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందేనా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? రుణమాఫీ కానీ ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తాను ఓకే మేడం, కానీ ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి, దానికి అది పూర్తి కాదు ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు కూడా మిగతా డబ్బులు కడతామంటారు, 2 లక్షల వరకు పూర్తి చేయాలి, మిగతా డబ్బులు కడతామంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు నిన్న ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు, అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అంటే వాళ్ళకి మాకు గైడెన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడే, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సారే చెప్పిండు అవి పడేయని. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికి పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకు కన్నా పడాలి మేము అనేది అది. ఎందుకంటే కోల్పోతారు కదా సార్, అట్లా ఎంతో మంది చేయించుకున్నారు, 20-30 మంది చేయించుకున్నారు అట్లా. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆగమవుతారు కదా సార్. ఇప్పుడు 2 లక్షలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? సరే మేము చెప్తాండొచ్చు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? ఎవరైతే సార్ దానికి పడలే కదా అది. నష్టపోతారు కదా, ఎవరైనా ఒకరు ప్రశ్నించాలి కదా. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టిన నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ కాదు అది. ఎంపీడీ ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది, పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను, వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను, పైనుంచి పడింది మేమేం చేయాలని. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా గ్యాస్? 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది. అది ఒకసారి చూడండి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి కావాలి, అందరికి రావాలి, కరెక్ట్ వస్తే దానికి ఎవరైనా ఒప్పుకుంటాం మేడం. పడంది పడనట్టే ఉంటది కదా. సరే మేడం, మేము మీరు ఇప్పుడు ఇల్లు వైజ్ గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ ఇల్లు, ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి రాకుండా కానీ మరి అడగవలసిన పరిస్థితి వస్తుంది మేడం. నేను చెప్తాను మరి ఏ ఒక్కరు ప్రతిపక్షంగా కాకుండా అందరికీ అర్హులైన వరకే ఇవ్వమంటున్నాం మేము కూడా, అనర్హులకు అవసరం లేదు.